పాట పాడి నడిపించిన సహోదరుడికి వందనాలు. మరి ఇప్పుడు ఇంతవరకు నడిపింపు ప్రార్థించేంత వరకు జరిగించిన దేవనామాన్ని మహిమపరుస్తూ, అలాగే జరగబోయే స్తుతి ఆరాధన వాక్య సందేశం కొరకు శారం గారు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. సుతులకు పాత్రలు నాన్న ప్రారంభించి ఇంతవరకు నడిపించిన దేవాతి దేవుడు తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి ఆరాధన తండ్రి గంట మహిమగా జరిపించిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలైనా. పరలోక కృప తండ్రి నీ కృప నీ కాపుదల దయచిన ఆత్మీయ తండ్రి జ్ఞాపకం చేసుకున్న పరిపూర్ణ ఆరోగ్యం దయచిన సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చిన మన మధ్య నడిపించుకొని సిద్ధమైతే తండ్రి నీ కృప నీ కాపుదల దయచేయవని మీ దీవులకు ఆశీర్వాదాలు ఉంచినాను. నీ నిండైన ఈవులుగానే దయచే ప్రభా నీకే వందనాలు స్తోత్రాలైన. పరిశుద్ధాత్మ తండ్రి వాక్యం అది ఎంతవరకు నువ్వు నడిపించుకుని కృప దయచేయని. యా బిడ్డల అవసరతలు తగ్గరతలు తెచ్చినారు అవన్నీ నీ పాద సన్నిధులు కన్నీరు ఇడిసే బిడ్డలు ప్రతి ఒక్క అవసరతలు అక్కడంతా తీర్చుమని తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు తండ్రి. సకల బలికీనంతో ఉండే బిడ్డలైనా ఎవరికి చెప్పుకోలేకుండే బిడ్డలైనా బిడ్డలకు అందరి పట్ల నీ కృప నుంచినైనా తండ్రి నీ కృప నీ కాపుదల భద్రత యేసు నామములో అడిగి ఏడుకుంటాను నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అలాగే సేవకులు స్టేజ్ మీద తప్పకుండా ఆహ్వానించాలి. ఎంఎస్ గారు కుమార్ గారు వినయ్ గారు వచ్చి స్తుతి ఆరాధన చేస్తున్నారు. సంఘమంతా నిలబడదాం, మన దేవుని ఆరాధన చేసుకుందాం. మరి ప్రతి ఒక్కరు కూడా మరి బయట ఆలోచన పెట్టుకోకుండా ఎంతో అది మనస్ఫూర్తిగా మర్యాక మనసుతో ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధించాలి. మరి ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలో పాల్గొనాలని ప్రభుత్వం మనం చూస్తున్నాం. లేచి నిలబడాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం.